1700 భారత చరిత్రలో ఒక కీలక మలుపు. హిందూస్థాన్ను పాలిస్తున్న చక్రవర్తి ఔరంగజేబ్ జీవితం చివరి దశకు చేరుకుంటున్నాడు. అతడు తీవ్రమైన మతపరుడు, అనుమాన స్వభావమూ కలవాడు. తన అసలు ఆలోచనలు ఎవరికీ అర్థం కాకుండా దాచుకునేవాడు. అతని కఠిన విధానాలు ప్రజలకు లాభం కన్నా నష్టం ఎక్కువ చేశాయి. ఔరంగజేబ్, అక్బర్ ప్రోత్సహించిన సులెహేకుల్ సమస్త మతాల సమానత్వం సిద్ధాంతాన్ని తిరస్కరించాడు. మత సహనం బలహీనత అని భావించాడు. అతని కఠిన చర్యలు దేశవ్యాప్తంగా అసంతృప్తి కలిగించాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలన్న అతని ప్రయత్నాలు అనేక హిందూ సమూహాల నుంచి తీవ్రమైన ప్రతిఘటనను తెచ్చాయి. అతనికి కొన్ని మంచి వ్యక్తిగత గుణాలున్నప్పటికీ అతని మత అతి ఆలోచనలు వాటన్నిటినీ మూడుపడ్డాయి. హిందువులను, సియాలను ఇద్దరినీ అతను అనుమానంతో చూశాడు. ఒకప్పుడు మొఘల్ సామ్రాజ్యానికి బలమైన రాజపుత్లు, మరాఠాలు, బుందేళాలు, జాట్లు, సిక్కులు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఔరంగజేబ్ పరిపాలనలో మొఘల్ రాజ్యం ప్రజలకు రక్షణ ఇచ్చే వ్యవస్థగా కాకుండా ఒత్తిడికి ప్రతీకగా మారింది. దీంతో సామ్రాజ్యం బలహీనపడే ప్రక్రియ వేగవంతమైంది. ఈ కాలంలో సిక్కుల యోధత్వం పెరిగింది. గురునానక్ శాంతమయ బాటను అనుసరించిన వారు గురు గోబింద్ సింగ్ నేతృత్వంలో ఖాల్సాగా ఏర్పడి ధైర్యవంతులైన యోధులుగా మారారు. ఇది మొఘల్ అణచివేతకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా నిలిచింది. ఇదే సమయంలో దక్షిణాదిలో జరిగిన దీర్ఘకాల యుద్ధాలు సామ్రాజ్య సంపదను పూర్తిగా ఖాళీ చేశాయి. దాదాపు 25 సంవత్సరాల పరంపరైన యుద్ధాల తర్వాత కూడా మరాఠాల ప్రతిఘటనను ఔరంగజేబ్ విరగొట్టలేకపోయాడు. శివాజీ మరణం తర్వాత అతని రెండో కుమారుడు రాజారాం వయస్సు కేవలం 10 సంవత్సరాలు ఉండగానే ఏప్రిల్ 1680లో రాయగఢ్ కోటలో అతని తల్లి సోయరాబాయి ఆధ్వర్యంలో రాజ్యాభిషేకం జరిగింది.